అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు మాట మనము తినేటటువంటి ఆహార పదార్థాలలో కల్తీ మాట. ఏంటి ఆ కల్తీ? ఆ కల్తీ జరగడం మూలన ఈరోజు మనకు క్యాన్సర్ రాబోతుంది. ఎలా క్యాన్సర్ రాబోతుంది? మన ఉదయాన్నే మన దినచర్య పాలతో ప్రారంభమవుతుంది. మరి ఈ పాలు ఎలా తయారవుతున్నాయండి? పాలలో యూరియా కలుపుతున్నారు. మరి అక్కడి నుంచి మన దినచర్య ఎలా ప్రారంభమవుతుంది? కూరగాయలు, మనం వండేటటువంటి అన్నం, తర్వాత కూరల్లో వాడేటటువంటి కూరగాయల్లో ఆక్సిటోసిన్ వేస్తారు. ఆక్సిటోసిన్ అనేటటువంటి హానికర రసాయనము కలపడం వలన తాజాగా ఉండడానికి ఆ కూరగాయల్లో ఆక్సిటోసిన్ అనేటటువంటి కలపడం వలన తాజాగా ఉంటాయి. దాని వలన ఏమవుతోంది? ఆ కూరగాయలన్నీ కూడా హానికర రసాయనంగా మారిపోతుంది. దాని వలన క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇక నెయ్యి, మనం తినేటటువంటి నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్, తర్వాత వనస్పతి, వీటితో తయారు చేసినటువంటి నెయ్యిని మనకు అమ్ముతున్నారు. మన తీపి పదార్థాలు, మన బేకరీల్లో వాడేటటువంటి నెయ్యికి వాడాల్సినటువంటి ప్రతి తీపి పదార్థం కూడా ఆ నెయ్యి కల్తీ. మరి ఆయిల్ కల్తీ. ఆయిల్ ఎలాంటి అండి? మామూలుగా చెక్కగానుగలో 3 కేజీల పల్లీలు తీసుకొని పోతే 1 కేజీ నూనె వస్తుంది. మరి 3 కేజీల పల్లీలు ఎంత అండి? 300 రూపాయలు. మరి ఎంతకు అమ్ముతున్నారండి? మనకు 100, 150, 170తో అమ్ముతున్నారు. మరి నూనె కల్తీ జరుగుతుంది. ఈ నూనె ఎప్పుడైతే కల్తీ జరుగుతుందో అప్పుడు ఈ నర్వస్ సంబంధించినటువంటి సమస్యలన్నీ ప్రారంభమవుతాయి. తలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ప్రారంభమవుతాయి నూనె ద్వారా. నూనె కల్తీ జరుగుతోంది, నెయ్యి కల్తీ జరుగుతోంది, పాలు కల్తీ జరుగుతోంది. మనం ఐస్ క్రీమ్లో డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నారండి. మరి ఐస్ క్రీమ్ కూడా కల్తీ జరుగుతోందండి. మళ్ళీ అలాగే గరం మసాలా పౌడర్ ఉంది కదండి. ఈ గరం మసాలా పౌడర్లో ఇటుక పొడి, తర్వాత చెక్క పొట్టు కలుపుతున్నారండి. అందుకే మన భారతదేశంలో తయారయ్యేటటువంటి గరం మసాలా కంపెనీలను యూరప్ దేశాలన్నీ కూడా నిషేధించబడ్డాయండి. మామూలుగా మనం తినేటటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇతర దేశాలలో తన పెంపుడు జంతువులకు కూడా వాడరండి. దీనిని బట్టి మన దేశంలో తయారయ్యేటటువంటి ఉత్పత్తి అయ్యేటటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇతర దేశాలలో పెంపుడు జంతువులకు కూడా తినిపించారంటే మన దేశంలో తయారయ్యేటటువంటి ఆహార ఉత్పత్తులు ఎంత ఘోరంగా ఉన్నాయో ఒకసారి మీరే అంచనా వేసుకోండి అండి. ఐస్ క్రీమ్ కల్తీ, నెయ్యి కల్తీ, పాలు కల్తీ, తర్వాత పౌడర్ కల్తీ, తర్వాత పన్నీర్ కల్తీ, తర్వాత చికెన్. ప్రతిరోజు వారానికి ఒకసారి చికెన్ అంటాం కదా. స్టెరాయిడ్స్ ఎంత భయంకరం అండి. చికెన్లో స్టెరాయిడ్స్ ఎక్కిస్తారండి. అందుకే భయంకరమైనటువంటి వ్యాధులకు గురవుతున్నాము మనం.